అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ జోన్ అండ్ ఫ్యాషన్. నేను మిస్ సుధా. క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అంటే నాకు చాలా ఇష్టం. చెప్పానుగా, అది నా హాబీ ఇంకా ప్యాషన్ కూడాను. ఒకటి ఏదైనా ప్లేస్ బాగాలేదనిపిస్తే దాన్ని ఎలా చేంజ్ చేస్తే అది టర్న్ అవుట్ అయ్యి బాగుంటుంది అని ఆ ప్లేస్ గురించి ఆలోచిస్తూ ఉంటాను అనమాట. అంతేగాని పెట్టిందాన్ని వదిలేసి లేదంటే మర్చిపోయి చూసినా ఏముందిలే అనిపించదు నాకైతేను. సో అలా నా కంటికి ఏది కనబడినా దాన్ని మళ్ళీ మళ్ళీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటానన్నమాట. సో అలా బద్ధకాన్ని పక్కన పెట్టి ఓపికతో పని చేస్తుంటే ఎక్కడవక్కడ క్లీన్గా నీట్గా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock అయితే అయిందనమాట. ఇంక ఇంట్లో కొన్ని కొన్ని క్లీనింగ్ అండ్ ఆర్గనైజ్డ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే చేసేసుకుందాం. వాటిని నేను మీతో కూడా షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే చివరి వరకు చూసేయండి. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్లోకి అయితే వచ్చేసాను. హాల్లోనే ఇంకా ఈ సోఫా సెట్ మీద ఉన్న కవర్స్, కుషన్ కవర్స్ ఇంకా సోఫా సెట్ కవర్ రెండు కూడా అప్పుడే వేసి 2 months అయిపోతుందన్నమాట. ఇదే వెకేషన్, మనకి సమ్మర్ వెకేషన్ ముందనమాట వేసాను. ఇవన్నీ కూడా ఉగాది టైంకి వేసాను నేను. సో ఆల్మోస్ట్ 2-3 months వరకు అయిపోయింది కదా. ఇంక వీటిని అన్నింటిని కూడా ఒకసారి చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మనకైతే ఫెస్టివల్ టైం అయితే వచ్చేస్తూ ఉంది కదండి. మళ్ళీ క్లీనింగ్స్, మళ్ళీ అన్నీ కూడా వాషింగ్స్ ఇవన్నీ కూడా మొదలు పెట్టుకుంటాం. సో దానికైతే ఇంకా 2 months టైం ఉంది కాబట్టి ఇంకా ఇక్కడ నేనైతే ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకుని వచ్చాను అనమాట. ఇంకా ఇవి చూసారు కదా, ఇవి ఉన్నదే పెద్ద టాస్క్ అనమాట నాకైతే. ఈ క్వశ్చన్స్ మార్చడం అయితేను ఇవైతే బాగా బిగ్ సైజ్ అనమాట. సో దానికి ఈ సోఫాస్తో పాటు ఇచ్చిన ఇవి క్వశ్చన్స్ అండి. ఇవైతేను పిల్లోస్, వాటికి ఇచ్చిన కవర్స్ కూడా వాళ్ళే ఇచ్చారన్నమాట ఇవైతేను. కానీ నాకు ఈ క్వశ్చన్ కవర్స్ దొరకడం చాలా పెద్ద కష్టం అయిపోతుంది బయట అయితేను. నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్లో అయితే ఈ కవర్స్ అయితే దొరకడం లేదనమాట. ఒకసారి మళ్ళీ ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవాలి. సో మొత్తానికి క్వశ్చన్ కవర్స్ అయితే ఇట్లా సర్ది, మొత్తానికి సోఫా అయితే ఇట్లా సర్ది పెట్టాను. బెడ్షీట్స్ లేదా ఇంట్లో కవర్స్ లేదంటే కర్టెన్స్ ఇట్లా ఒక్కసారి చేంజ్ చేస్తే తెలియదు, మనకు తెలియకుండా ఇంట్లోని ఒక రకమైన చేంజ్ అనేది వస్తూ ఉంటుంది కదా. మళ్ళీ ఇల్లు అనేది కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇంకా అలాగనమాట నాకు కూడా చాలా ఫ్రెష్గా చాలా ఎనర్జీగా అనిపిస్తుంది, పాజిటివ్గా ఇల్లంతా కూడా ఇప్పుడు మళ్ళీ కూడాను. సో ఇక్కడ కర్టెన్ కూడా మళ్ళీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేదంతా రైనీ సీజన్ కాబట్టి డోర్ మీద మాకు కిందంతా కూడా వర్షం పడుతూ ఉంటుందన్నమాట. సో దాని గురించి నేను ఇక్కడ కర్టెన్ అయితే వేసేస్తూ ఉన్నాను. చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ఎవ్రీ టైం నాకు ఇలా నా హోమ్ చూసుకుంటూ ఉంటే. ఇవన్నీ చిన్న చిన్న వర్క్సే కానీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకైతే ఇవి ఇంపార్టెంట్ పనులే ఇవన్నీ కూడాను. చిన్న చిన్న వర్క్స్, చిన్న చిన్న హ్యాబిట్స్తో బెటర్గా చేయడంలో హోమ్ని మనకి చాలా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చాను. ఇదైతే మా పాప బెడ్రూము. ఇంకా ఇందులో అన్నీ కూడా నా డ్రెస్సెస్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఈ డ్రెస్ని అయితే ఆర్గనైజ్ చేసుకుందాం. ఎందుకంటే నేను ఈ సమ్మర్కి వెళ్ళి రావడం తర్వాత ఈ మంత్ అంతా కూడా డ్రెస్సెస్ని తీసి పెట్టడం అయిపోయిందనమాట. సో అవన్నీ కూడా వాటి ప్లేసుల్లో అయితే లేవు. సో వాటిని అన్నింటినీ ఇప్పుడు బయటకు తీసి సెగ్రిగేట్ చేస్తూ ఉన్నాను అనమాట. యూజువల్లీ వర్క్స్ నేను 3 parts కింద చేసుకుంటాను అనమాట. డైలీ రొటీన్ వర్క్ అనేది ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది కదా. సో అదండి. ఇంకా రెండోది అయితే ర్యాండమ్ అనమాట. ర్యాండమ్ వర్క్స్ ఇది చాలా ఇంపార్టెంటు. ఇందులో వచ్చేసి నేను కొన్ని షెల్ఫ్స్ కానీ లేదంటే కొన్ని ఏరియాస్ కానీ అప్పుడప్పుడు వారంలో 1-2 రోజులు తీసుకుని వాటిని ఆర్గనైజేషన్ అండ్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా తర్వాత వచ్చేసి నెక్స్ట్ది ఫెస్టివల్ క్లీనింగ్. ఇదైతే మ్యాండేటరీ, మనం అందరూ కూడా చేస్తుంటాం కదా. సో ఇలాంటి క్లీనింగ్ ఇంకా ఆర్గనైజేషన్తో ఇల్లు చాలా మెస్ తగ్గుతుంది అనమాట. మనకు వర్క్ కూడా తగ్గుతుంది. ఇంకా ఇలా ఇల్లు మన మైండ్ చాలా హ్యాపీ, పీస్ఫుల్గా, రిలాక్స్డ్గా ఉంటుంది. ఏంటో మన ఆడవాళ్ళకే కదండి బట్టలతో కష్టాలన్నీ కూడాను. సో టాప్ ఉంటే వాటికి ప్యాంట్ ఉండదు, టాప్ ఉంటే చున్నీ ఉంటుంది, దానికి ప్యాంట్ ఉండదు, టాపు ప్యాంట్ ఉంటుంది, చున్నీ ఉండదు, ఓన్లీ టాప్స్ ఉంటాయి. ఇలా రకరకాల కష్టాలన్నీ మనకే ఏంటో మరి.
అండ్ జస్ట్ జోకింగ్ అనమాట ఇదంతా కూడా. ఇంకా లేడీస్ అయితే నా ప్రాబ్లమ్ మీ అందరికి కూడా అర్థమై ఉంటుంది కదా! బట్టలుంటే ఇలానే ఉంటుందనమాట. సో, ఇంక తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న జ్యువెలరీ అయితే ఒక 4, 5 డేస్ నుంచి బయటకి తీసినవి మనం అట్లా పెట్టేస్తూ ఉంటాం కదా బయటకే. మా పాపవి, నావి, నాకు తగ్గట్టుగా మళ్ళీ మా పాపవి. ఇంక ఇద్దరివి కూడా తీసి ఇప్పుడు అవన్నీ కవర్‌లో వేసి ఉంచాననమాట. వీటిని ఇప్పుడు అవే బాక్సుల్లో వాటికి సెగ్రిగేట్ చేసేసి పెట్టేస్తూ ఉన్నానిక్కడ. ఒక చిన్న పని ఏదైనా మనం చాలా పెద్దగా ఆలోచిస్తూ ఉంటాం. మన పనులు మనం చేసుకునే వాడికి కూడా పెద్దగా బాధపడిపోతూ ఉంటాం అనమాట. ఇంట్లో ఎక్కడెక్కడ సర్ది పెట్టడానికి ఒక పనిని ఒక యుద్ధంగా అనుకుంటూ ఉంటాం. ఏదో పెద్ద పని చేస్తున్నాం అన్న ఫీలింగ్ కూడా అయిపోతూ ఉంటాం కదా మనం. కొన్ని కొన్ని మిషన్స్ మనకు వచ్చినాయి. కానీ దాని తర్వాత కూడా పని చేయడానికి అబ్బా! ఈ పని చేయాలా అని ఒక ఆలోచన ఉంటూ ఉంటుంది మనందరికీని. కానీ అలా బద్ధకం అన్ని రోజులు నా దగ్గరైతే అస్సలు ఉండదండి. ఎంత బద్ధకం, లేజినెస్ ఉన్నా నా మైండ్ అయితే అస్సలు ఒప్పుకోదు. లెగు, చెయ్యి, చూడు అన్ని పనులు అని చెప్పేసి ఒక యాక్టివ్‌నెస్‌తో పని చేయిస్తూ ఉంటుందనమాట. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా! రోజు పనంటే ఎవరు చేయలేరు. ఎవరైనా సరే అలా పని చేయబుద్ధి కాదు. అట్లాగా మైండ్ డ్రోజీగా, బద్ధకంతో, ఇష్టం లేకుండా, మూడీగా ఉంటాం అనమాట అప్పుడప్పుడు. కానీ అందులోంచి టక్కున బయటికి రావడం మన ఆడవాళ్ళ స్పెషాలిటీ. ఎన్ని పనులుంటాయి. అయినా సరే తప్పదు కదా మనకి. అన్నింటిని ఓవర్‌కమ్ చేసేసి హ్యాపీగా నవ్వుతూ ఇలా పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాము. ఇక్కడ మీతో మాట్లాడుతూ ఈ కింద అయితే షెల్ఫ్‌లో ఉన్న జ్యువెలరీ అనమాట. అంటే నెక్లెసెస్, నెక్ పీసెస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. వాటిని బాక్సులో పెట్టి ఇట్లా చాలా జాగ్రత్తగా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మంచిగా వర్షం అయితే పడుతూ ఉందనమాట. ఇంకా వెజిటబుల్స్ కావాల్సొచ్చి ఇంక ఇక్కడ వెజిటబుల్స్ అయితే తీసుకుంటూ ఉన్నాను. ఒక 2 డేస్ ముందైతే మాకు కోలాట భజన కార్యక్రమం అయితే జరిగిందనమాట. మా ఇంటి దగ్గర ఉన్న ఊర్లో అయితేను. సో, దానికి వెళ్ళాము. అంటే లాస్ట్ వరకు పెట్టిన రోజనమాట. ఆ రోజు ఈవినింగ్ అయితే వెళ్ళాము. చాలా బాగా జరిగింది అక్కడ గజ్జి పూజ అయితేను. గాదిరాడ గ్రామంలో పేరొందిన డాక్టర్ శ్రీ రవివర్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగిందనమాట. సో, ఇంకా క్లిప్స్ పెడతాను చూసేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్. మళ్ళీ మంచి వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.